హాయ్ అండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ యూఎస్ఏలో ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది? యూకేలో ఎలా ఉంటుంది? కెనడాలో ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ యూఎస్ గురించి అడుగుతున్నారండి. మెడికల్ పీజీ కూడా చదవచ్చు కదా! అక్కడ చదివితే ఫ్రీ అంట. ఎక్కడ సార్ మీకు ఫ్రీ పీజీ అనేది ఎక్కడా లేదండి. అది మీకు జస్ట్ అడ్మిషన్‌ల కోసం మాత్రమే చెప్తారు. యూఎస్ఎంఎల్‌ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇయన్నీ అయ్యేసరికి అట్‌లీస్ట్ 1,50,00,000 నుంచి 2,00,00,000 వస్తాయి. అటు నుంచి అటు మీరు జార్జియాలో చదువు లేకపోతే కిర్గిస్థాన్‌లో చదువు యూఎస్ ఎళ్లారనుకోండి, ఆ డిగ్రీ జార్జియాలో ఇన్‌వాలిడ్ అవుద్ది. మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండదు. పోతే డైరెక్ట్‌గా యూఎస్‌లో అక్కడ సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వకపోతే ఆ డిగ్రీ ఎక్కడ యూజ్ అవ్వదు. ద డిగ్రీ వ్యాలిడిటీ 0. కాబట్టి ఎప్పుడు కూడా మీరు 2, 3 ఆప్షన్లు తీసుకోండి. అసలు ఫస్ట్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. తద్వారా ఏంటంటే ఇండియా రావడానికి ఈజీగా ఉంటుంది. లేదా ఆ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అయితే అలాంటి సెలెక్ట్ చేసుకోండి. అండర్ డెవలప్డ్ కిర్గిస్థాన్, పాకిస్తాన్, జార్జియా లాంటి సెలెక్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయలేరు. ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి.